తెలంగాణ సమాజం ముందు నేను కొన్ని వివరాలు ఉంచదలుచుకున్నాను. 400 ఎకరాల కోసం మేమందరం ఇంత గొంతుచించుకొని అరుస్తా ఉన్నాం. మేము దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా గట్టిగానే మాట్లాడినాం. ఏ రోజు కూడా ప్రభుత్వం చేసేటువంటి తప్పులకి మేము జంకలేదు. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, అన్న ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇలా కేటీఆర్ నొక్కుతున్న సన్నాయి నొక్కులు ఏంది? గాలి నీరు వాతావరణం రక్షించబడాలి, పర్యావరణం రక్షించబడాలి. 400 ఎకరాల కోసం మాట్లాడుతున్నాం, మీకంటే మేం గట్టిగా మాట్లాడుతున్నాం. కానీ నాదొక ప్రశ్న కేటీఆర్ గారికి, 400 ఎకరాల గురించి ఇంత జ్ఞానోదయమైంది కదా నీకు, బోధి వృక్షం కింద కూర్చుంటే కేటీఆర్ గారు, మరి జీవో 111 ఎత్తేసి లక్షలాది ఎకరాల భూముల్ని కాంక్రీట్ జంగల్గా మార్చినందుకు మీరు మీ ప్రభుత్వం 10 ఏళ్ళు ప్రయత్నం చేసి ఏడ పడితే ఆడ ఎట్లా పడితే అట్లా ఫామ్ హౌజులు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చి ప్రకృతి విధ్వంసం జరిగిన మీ 10 సంవత్సరాల పాలనలో ఎందుకు గుర్తుకు రాలేదు మీకు? జీవో 111 ఎత్తేయడం వెనకాల హైదరాబాద్కి లంగ్ స్పేస్ అని చెప్పుకునేటువంటి ప్రాంతం అది. లక్షల ఎకరాల భూములు, నీళ్లు, గాలి, ఆ గాలి ద్వారా మనం పీల్చుకునేటువంటి ఆక్సిజన్, ఇట్లాంటివన్నీ మీరు 400 ఎకరాలే పెద్ద లంగ్ స్పేస్ హైదరాబాద్ కష్టమవుతుంది అన్నప్పుడు, మరి లక్షల ఎకరాల్లో విస్తరించబడినటువంటి ఫారెస్ట్ ఏరియాలలో లేదా గ్రామీణ వాతావరణాన్ని కలిగినటువంటి జీవో 111 ఏరియాలో చెట్లను కొట్టేసి కాంక్రీట్ జంగల్గా మార్చి ఫామ్ హౌజులు కట్టుకునేందుకు అనుమతి ఇచ్చారు కదా మీరు 10 ఏళ్లలో. దాన్ని ఏమనాలి కేటీఆర్ గారు? అప్పుడు ప్రకృతి విధ్వంసం జరగలేదా? ఇది అడిగితే రఘునందన్ రావు మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నాడు, గత ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నాడు అన్నాడు. ఎందుకు ప్రశ్నించకూడదు? గత ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం చేస్తున్న పనిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. కంచె గచ్చిబౌలి భూముల గురించి మేమే 100% కొట్లాడినాం, మేమే ఆపినాం. ఇట్ ఈస్ అన్ అన్డిస్ప్యూటెడ్ ఇష్యూ. దాని గురించి మేము రోజు మాట్లాడాల్సిన అవసరం కానీ చర్చించాల్సిన అవసరం కానీ లేదు. 400 ఎకరాల భూముల గురించి ఇంత గట్టిగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. మేము దాన్ని స్వాగతిస్తూనే 111 జీవో ఎత్తేసి లక్షల ఎకరాల భూముల్ని కాంక్రీట్ జంగల్గా మార్చి భాగ్యనగరానికి ఉన్నటువంటి లంగ్ స్పేస్ అయినటువంటి ప్రాంతాన్ని మీరు కాంక్రీట్ జంగల్గా మార్చాలనుకోలేదా? మీ హయాంలో అడ్డగోలు ఫామ్ హౌజులు మీ కుటుంబ సభ్యులందరూ నిర్మించుకోలేదా? జీవో 111 పరిధిలో కేటీఆర్ గారు మీకు ఫామ్ హౌజ్ లేదా? గౌరవనీయులు సిద్దిపేట ఎమ్మెల్యే గారికి ఫామ్ హౌజ్ లేదా? మీ శాసన మండలి సభ్యురాలు గారికి ఫామ్ హౌజ్ లేదా? మీ ఎమ్మెల్యేలకి మీ మంత్రులకి ఫామ్ హౌజులు లేవా టీఆర్ఎస్ వాళ్ళకి? మరి జీవో 111 విధ్వంసం చేసి మొత్తం భాగ్యనగరానికే లంగ్ స్పేస్గా ఉన్నటువంటి జీవో 111 రద్దు చేసి దాన్ని మొత్తం కాంక్రీట్ జంగల్గా మార్చిన రోజు మాత్రం ప్రకృతి డిస్టర్బ్ కాలేదు. కేవలం 400 ఎకరాలని డిస్టర్బ్ చేసిన రోజు మాత్రమే ప్రకృతి డిస్టర్బ్ అవుతుందా కేటీఆర్ గారు? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు కూడా చాలాసార్లు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, వీణా వాణిల్లాగా వీళ్ళిద్దరి మధ్యలో విడదీయరాని బంధం ఉంది. వాళ్ళిద్దరూ నానానికి ఒకరు బొమ్మ అయితే ఇంకొకరు బొరుసు. వీ కెనాట్ సెపరేట్ దెమ్. ఇద్దరి ఐడియాలు ఒకటే రకంగా ఉంటాయి, ఇద్దరి పాలసీలు ఒకటే రకంగా ఉంటాయి, ఇద్దరి మాటలు ఒకటే రకంగా ఉంటాయి. ఇద్దరికి సమదూరంగా ఉన్నటువంటి బీజేపీని ఈయనేమంటుండు, కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కు కాలేదని నిరూపించుకోవాలని కేటీఆర్ మమ్మల్ని అడుగుతున్నాడు. ఇంతకంటే దారుణం ఏముంటుంది? చాలా సందర్భాల లోపల మేము చాలా స్పష్టంగా చెప్పినాం, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ రెండు కూడా వేరువేరుగా ఉన్నాయి, భిన్నంగా ఉన్నాయి. ఇద్దరు సిద్ధాంతాలు కూడా ఒకటే. టీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ళు అదే ఎంఐఎం పార్టీతో అంటగాగింది. అదే ఎంఐఎం పార్టీకి అసెంబ్లీలో విపరీతమైన ప్రయారిటీ ఇచ్చింది. ఒక దశలో ఎంఐఎం పార్టీనే ప్రతిపక్ష పార్టీగా చేయాలని చూసిరు మీరు. 7 ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళకి గంట మాట్లాడేందుకు అవకాశం ఇద్దరు, 3 ఎమ్మెల్యేలు ఉన్న మాకు 3 నిమిషాలు కూడా ఇవ్వకపోదురు. మీరు కూడా అప్పుడు అక్బరుద్దీన్ గారు మీరు అనుమతిస్తే మాట్లాడతామని మీరు చెప్పుదురు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా అదే చెప్తుడు. ఒకవేళ అక్బరుద్దీన్ ఓవైసీ గారు అనుమతిస్తే నేను తెలుగులో మాట్లాడతా అని చెప్తున్నాడు. అందుకనే మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో కూడా మీరు చేసిన అవే పొరపాట్లు ఏళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ కూడా అవే పొరపాటు చేస్తూ ఉంది. తప్పని విమర్శించడంలో, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడంలో మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. ప్రజల గొంతుకగా నిలబడతాం, ప్రజా సమస్యల పట్ల బరాబరి మాట్లాడతాం. మీకు నచ్చిందా నచ్చలేదో నాకు సంబంధం లేనటువంటి విషయం. ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచించాలని కోరుకుంటున్నాం. జీవో 111 పరిధిని ఎత్తేసి దాన్ని కాంక్రీట్ జంగల్గా మరో భాగ్యనగరాన్ని ఆక్సిజన్కి దూరంగా చేసేటువంటి కుట్ర చేసినటువంటి టీఆర్ఎస్కి ఇవాళ 400 ఎకరాల గురించి మాట్లాడడాన్ని నేను తప్పుపడతలేను, కానీ నీ వీపు నీకు ఎందుకు కనబడతలేదు కేటీఆర్ అని అడుగుతున్నా.